Hello friends, welcome to another video of important questions. So నేను ఈ వీడియోలో STM సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీస్ అనే సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్దాం అనుకుంటున్నా. మీరు ఎట్లా పాస్ కావాలి, గుడ్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అని చెప్తున్నా ప్రతి ఒక్కటి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నోట్స్ కానీ ఏదైనా కావాలి, ఏ సబ్జెక్ట్ నోట్స్ కావాలని కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఫ్రీక్వెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. అండ్ నేను ప్రతి నోట్స్ కానీ రిఫరెన్స్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఇవన్నీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటా. మీ ఎగ్జామ్కి 2 days ముందు రోజు నుంచే నేను అన్ని క్వశ్చన్ పేపర్స్ PDF షేర్ చేస్తా. ముందే జాయిన్ అయ్యి ఉండిపోండి టెలిగ్రామ్ ఛానల్లో. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇచ్చిన. మీరు రెండిట్లో ఫాలో అవ్వండి. సో ఈ వీడియో దగ్గర స్కిప్ చేయకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఇన్ టైంలో నేను పోస్ట్ చేస్తా. మీ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా కామెంట్ చేయండి. మీకు ఏదైనా నోట్స్ కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆర్ వీడియోస్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్లో PDFs అయినా షేర్ చేస్తా, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తా. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో ఎవరికైతే చాలా యూస్ఫుల్ ఉంటుందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. నౌ కమింగ్ టు అవర్ ఫస్ట్ యూనిట్. దిస్ ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ పర్పస్ ఆఫ్ టెస్టింగ్. అసలు టెస్టింగ్ అనేది, టెస్టింగ్ పర్పస్ ఏంటిదో మొత్తం దీంట్లో ఉంటుంది. దీంట్లో మేబీ 2 parts డివైడ్ చేయలేదు, బట్ వీ నీడ్ టు డివైడ్ యాజ్ ఎ 2 parts. దీంట్లో ఇక్కడ నుండి ఇక్కడికి ఫస్ట్ పార్ట్, ఫ్రమ్ 6th question ఇట్ ఈస్ ఆఫ్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ మొత్తం ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్లో మనకు పర్పస్ ఆఫ్ టెస్టింగ్ అండ్ సీ హియర్ దిస్ సెకండ్ వన్ డిచట్రోమిస్, ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. దీంట్లో 2 types ఉంటాయి. సో ఇవేంటి అంటే లైక్ డిఫరెన్సెస్ అన్నట్టు. డిఫరెన్సెస్ వర్సెస్ టెస్టింగ్ వర్సెస్ డీబగ్గింగ్, ఫంక్షన్స్ వర్సెస్ మెథడ్స్, ఫంక్షన్స్ వర్సెస్ స్ట్రక్చర్స్, ఇలా ఉంటాయి కదా, వీటి గురించి ఉంటుంది. సో దీనిలో నెంబర్ ఆఫ్ లైక్ 1 versus 2 లాగా ఇలా కొన్ని ఉంటాయి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈజీగానే ఉంటుంది. సైడ్ హెడింగ్స్ మాత్రం చూసుకొని పోతే సరిపోతుంది. నెక్స్ట్ వన్ పర్పస్ ఆఫ్ టెస్టింగ్ పైన ఫస్ట్ ఇంట్రడక్షన్. మెయిన్ పర్పస్ ఆఫ్ టెస్టింగ్ ఏంటిదో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని క్యారెక్టరిస్టిక్స్, అప్లికేషన్స్ ఇవన్నీ ఒక 2 pagesలో సరిపోయేటట్టు రాసుకొని సరిపోతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ మోడల్ ఫర్ టెస్టింగ్. ఒక టెస్టింగ్ అంటే టెస్టింగ్ ప్రాసెస్ని మోడల్ లాగా, లైక్ ఎలా చెప్పాలి అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నట్టు. స్టెప్ బై స్టెప్స్, ఆ స్టెప్స్ని మనం మోడల్ ఫర్ టెస్టింగ్ అని అంటాం. ఇందులో సీక్వెన్స్లో స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకోండి, వాటి డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ దీని ఆర్కిటెక్చర్, మోడల్ ఆర్కిటెక్చర్ ఇన్ ద సెన్స్ డయాగ్రామ్ ఉంటుంది ఒకటి, ఆ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకొని డ్రా చేయండి, అయిపోతుంది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బగ్స్. మనకు బగ్స్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, దీంట్లో కూడా సైడ్ హెడింగ్స్ ఉంటాయి. సైడ్ హెడింగ్స్ నేర్చుకుని పోతే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ వన్ టాక్సానమీ ఆఫ్ బగ్స్. బగ్స్ వల్ల వచ్చే టాక్సానమీ అంటే డిఫికల్టీస్ ఏంటియో సైడ్ హెడింగ్స్ అవి కూడా అయిపోతుంది. లైక్ నేర్చుకుంటే సరిపోతుంది సైడ్ హెడింగ్స్. నేను టెలిగ్రామ్ ఛానల్లో దీని నోట్స్ PDF ఉన్నది, PDF పోస్ట్ చేస్తా. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. నేను చెప్పిన కదా ఆల్రెడీ, టెలిగ్రామ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు అప్డేట్స్ చాలా వస్తాయి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన కదా, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి, మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ పార్ట్ అన్నట్టు. సో ఈ ఫస్ట్ పార్ట్లో మెయిన్గా మీరు చదువుకోవాల్సింది పర్పస్ ఆఫ్ టెస్టింగ్, మోడల్ ఫర్ టెస్టింగ్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బగ్స్ అండ్ టాక్సానమీ. సో ఈ ఫోర్ క్వశ్చన్స్ చదువుకోవాలి. ఈ 4 questions మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే దీంట్లో నుంచి 10 marks ఈజీగా స్కోర్ చేస్తారు. 98% 10 marks ఈజీగా వస్తాయి ఇక్కడ. ఒకవేళ ఇక్కడ మిస్ అయితే, మిస్ కాదు 99%. సో ఇవి కాక అంటే ఇవి సరిపోతాయి అని అనుకుంటే సరిపోతాయి మ్యాక్సిమం, బట్ ఇంకా మేబీ ఇంకా 2% ఆఫ్ ఛాన్సెస్ వేరే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. దాంట్లో మీరు ఈ టెస్టింగ్ గ్రాఫ్ అండ్ పాత్ టెస్టింగ్ ఈ 2 questions చదవండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2 questions ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెకండ్ పార్ట్ నుండి కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీకు చెప్పే పాయింట్ ఏంటంటే ఈ 6 questions ఉన్నాయి కదా, ఇక్కడికి 7 questions అవుతాయి. ఈ 7 questions పర్ఫెక్ట్గా చదువుకున్నారు అనుకోండి 10 marks ఎటు గన్ షాట్ 10 marks వచ్చేస్తాయి. సో లేదు నాకు ఇవి కొంచెం పైన క్వశ్చన్స్ కొంచెం
రావట్లేదు అని అనుకుంటే ఇక్కడ దాకా అయిపోయింది కదా. పాత్ ప్రిడిక్షన్ అని ఉంటుంది. పాత్ ప్రిడిక్షన్ అండ్ అచీవబిలిటీ పాత్, ఈ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. అచీవబిలిటీ పాత్ 2 మార్క్స్ నేర్చుకొని సరిపోతాయి. 2 మార్క్స్ నేర్చుకొని దాన్ని ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఎలాబరేట్ చేసి రాయండి. దెన్ నెక్స్ట్ పాత్ సెన్సిటైజేషన్. ఈ పాత్ సెన్సిటైజేషన్లో 2 ఉంటాయి. దీంట్లో మనకు అనచీవబుల్ పాత్ ఉంటుంది, అనచీవబుల్ ఉంటుంది, అచీవబుల్ ఉంటుంది. 2 టైప్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్ గురించి నేర్చుకోండి సరిపోతుంది. దెన్ నెక్స్ట్ పాత్ ఇన్స్ట్రుమెంటేషన్. దీంట్లో కూడా సైడ్ హెడ్డింగ్సే, ఒక 6 to 7 సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. వాటిని నేర్చుకోండి, వాటిని ఎలాబరేట్ చేసి రాయండి, అయిపోతుంది. దెన్ అప్లికేషన్స్ అంటే మీకు ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ గుర్తుపెట్టుకోముంది, ఒక 7 to 8 అప్లికేషన్స్. అవి ఎందుకు యూజ్ అవుతాయో కూడా చదువుకొని ఎగ్జామ్లో పోయినాక గవ్వే 7 క్వశ్చన్స్ అప్లికేషన్స్ రాసి దాని గురించి రాసేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ ఫస్ట్ యూనిట్. చెప్పిన కదా, ఫస్ట్ యూనిట్లో ఇక్కడ వరకు ఈ 7 క్వశ్చన్స్ అని చదవండి. లేకపోతే ఒకవేళ ఫస్ట్ పార్ట్ మీకు కొంచెం కష్టంగా ఉన్నదంటే పర్పస్ ఆఫ్ టెస్టింగ్, మోడల్ ఫర్ టెస్టింగ్, ఫస్ట్ పార్ట్ నుంచి ఈ 2 క్వశ్చన్స్, దీంట్లో నుంచి ఈ అన్ని క్వశ్చన్స్. ఇవి 2 ఎట్లా మీరు దాంట్లో చదివినా దీంట్లో చదివినా 2 ఖచ్చితంగా చదువుతారు. ఈ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా చదువుతారు. అవి కాకుండా ఈ ఫస్ట్ వన్ ఒకవేళ ఫస్ట్ పార్ట్లో చదువుకోవాలనుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవి. ఒకవేళ సెకండ్ పార్ట్లో చదువుకోవాలనుకుంటే ఈ 8th, 9th, 10th, 11th. ఓకే, వీటితో పాటు ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి 2 మాత్రం చదువుకోండి. సో ఇట్లా నేను చెప్పినట్టు మీరు చదివితే మీరు ఫస్ట్ యూనిట్ నుంచి 10 మార్క్స్ ఈజీగా అటెంప్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఫస్ట్ యూనిట్. నౌ కమింగ్ టు అవర్ సెకండ్ యూనిట్. దిస్ సెకండ్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్. సో దీంట్లో మనకు ట్రాన్సిషన్ టెస్టింగ్ ఉంటుంది, ట్రాన్సిషన్ ఫ్లో టెస్టింగ్, డాటా ఫ్లో టెస్టింగ్ అండ్ డొమైన్ టెస్టింగ్. సో ఇన్ దిస్ వీ హ్యావ్ ఓన్లీ 3 బేసిక్ కాన్సెప్ట్స్. ఈ 3 టెస్టింగ్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి ఫస్ట్ ఉన్నది ట్రాన్సిషన్ ఫ్లో టెస్టింగ్. సో దీంట్లో ట్రాన్సిషన్ ఫ్లో టెస్టింగ్లో కాన్సెప్ట్స్ ఉంటాయి. డయాగ్రామ్ డ్రా చేయాలి, మంచిగా నీట్గా డయాగ్రామ్ డ్రా చేసి ఆ ఫ్లో డయాగ్రామ్, ఫ్లో చార్ట్ కాదు, డాటా ఇప్పుడు ట్రాన్సిషన్ ఫ్లో డయాగ్రామ్ ఉంటుంది కదా, డయాగ్రామ్ డ్రా చేయండి. డ్రా చేసి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏంటి ఒక 4 to 5 టెక్నిక్స్ ఉంటాయి. వాటిని డిస్క్రైబ్ చేస్తూ రాయండి. మీరు దీన్ని మొత్తం ఒక సింగిల్ ఆన్సర్ లాగా నేర్చుకున్నారనుకోండి, మీరు టెక్నిక్స్ అడిగినా, డాటా ఫ్లో టెస్టింగ్ ట్రాన్సిషన్ ఫ్లో టెస్టింగ్ అని అడిగినా, రెండిలో ఏ క్వశ్చన్ ఇండివిజువల్గా అడిగినా కూడా మీరు ఎలాబరేట్ చేసి రాసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ రెండు కలిపి నేర్చుకోండి. సేమ్ దీంట్లో కూడా అంతే, డాటా ఫ్లో టెస్టింగ్ కూడా అంతే. బేసిక్ కాన్సెప్ట్స్, డాటా ఫ్లో డయాగ్రాము, స్ట్రాటజీస్ అంటే సైడ్ హెడ్డింగ్సే ఉంటాయి, అప్లికేషన్స్ అంతా సైడ్ హెడ్డింగ్సే ఉంటాయి. సో వీటిని నేర్చుకోండి. సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకొని వాటి కాన్సెప్ట్స్ నార్మల్గా చదవకుండా పోయినా కూడా మీరు ఎగ్జామ్లోకి పోయినాక ఏదో ఒకటి రాయొచ్చు. ఈజీ ప్రాసెస్. సో దీంట్లో మనకు 2 క్వశ్చన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అయిన 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. దీస్ ఆర్ 2 క్వశ్చన్స్, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకి డొమైన్ టెస్టింగ్ ఉంటుంది. డొమైన్ టెస్టింగ్ అంతే, డొమైన్ అండ్ పాత్ని డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబ్ చేసిన తర్వాత నైస్ అంటే తెలుసు మనకు అగ్లీ, నైస్ డొమైన్స్ ఏంటి, అగ్లీ డొమైన్స్ ఏంటి, వీటిని క్లాసిఫై చేస్తూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని పని కూడా అయిపోతుంది. ఓకే, మీరు ఈ 3 టాపిక్స్ పర్ఫెక్ట్గా 100% ఈ 3 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీద 2 చాయిస్ తీసుకున్నా కూడా ఏం కాదు. సో ఇఫ్ ఇన్ కేస్ వరస్ట్ కేసులో వచ్చే ఛాన్సెస్ ఉంటే ఈ డొమైన్ అండ్ ఇంటర్ఫేస్ టెస్టింగ్ కూడా చూసుకోండి, నేర్చుకున్నారనుకోండి, ఆల్ క్లియర్. 100 కాదు 200% మీరు 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఇవి 2 క్వశ్చన్స్తో పాటు ఈ డొమైన్ టెస్టింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో డొమైన్ టెస్టింగ్ అనేది, డొమైన్ టెస్టింగ్లో 2 టైప్స్ ఉంటాయి, 1D ఉంటుంది, 2D ఉంటుంది. సో వాటిని నేర్చుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న డొమైన్ టెస్టింగ్ అంటే అది సైడ్ హెడ్డింగ్ కాదు, అది కూడా ఒక కాన్సెప్టే. సో దాన్ని కూడా నేర్చుకోవాలి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ సెకండ్ యూనిట్. చెప్పినా కదా 1, 2, 3 ఈ 3 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 98% 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఒక 2% ఉంది కదా, అది ఇక్కడ నుండి ఒకవేళ అడగచ్చేమో. కాబట్టి ఇది నార్మల్గా మీరు చూసుకొని పోయినా కూడా కనీసం అటెంప్ట్ చేసేంత ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ సెకండ్ యూనిట్. లెట్ us go to third unit. Now coming to our third unit, this third unit is completely of path, product and regular expressions.
and also the logical based testing. సో ఈ టాపిక్స్ గురించి ఉంటుంది. ఇలా 2 parts ఉన్నాయి. 2 partsగా డివైడ్ చేయొచ్చు దీన్ని. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. నేను ఇట్లా సీక్వెన్షియల్ ఆర్డర్గా నెంబరేషన్ ఎందుకు రాసిన అంటే, నార్మల్గా ఎగ్జామ్లో లైక్ ఈ ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతున్నారంటే, దాని ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ కూడా ఒక టాపిక్, ఇండివిజువల్ టాపిక్ లాగా అడుగుతున్నారు. సో అందుకే నేను ఇట్లా టాపిక్ నేమ్ కూడా అది సపరేట్ క్వశ్చన్ లాగా రాసిన. ఇంతకన్నా ముందు యూనిట్లో కూడా అట్నే రాసిన, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో మనకి ఇక్కడ ఫస్ట్ది పాత్. వాట్ ఈస్ మీన్ బై పాత్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. పాత్ దాంట్లో మీరు పాత్ ప్రోడక్ట్, పాత్ సమ్, వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఏం కాదు. సో మీరు పాత్ ఎక్స్ప్రెషన్ కూడా, అంటే ఈ 3 questions కంబైన్ చేసి రాయాలి అంటున్నా. 3 questions మీరు ఒక సిమిలర్ ఆన్సర్ నేర్చుకున్నారనుకోండి, ఈ 3 ఎట్లా అడిగినా కూడా మీరు ఈ 3 questions కలిపి రాస్తే సరిపోతుంది. సో దీస్ 3 concepts ఆర్ ద మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పాత్. ఓకే, క్లియర్? సో ఇక్కడ మనకి ఫస్ట్ 3 questions అయిపోయినాయి. ఇక్కడ ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకు రిడక్షన్ ప్రొసీజర్ ఉంది. ఈ రిడక్షన్ ప్రొసీజర్, ఇట్ ఈస్ ద రిడక్షన్ ప్రొసీజర్ అల్గోరిథం. సో ఇక్కడ దీంట్లో ఒక అల్గోరిథం ఉంటుంది, ఆర్పి అల్గోరిథం, ఆర్పిఏ. ఇట్స్ నథింగ్ బట్ ఈ రిడక్షన్ ప్రొసీజర్ అల్గోరిథం. సో ఈ అల్గోరిథం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈజీగానే ఉంటుంది. నేను పీడిఎఫ్ కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానీ పీడిఎఫ్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తా, ఈజీగానే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఈ 3 అయిపోయినాయి. ఇది దెన్ అప్లికేషన్స్ యాజ్ యూజువల్, నార్మల్గా సైడ్ హెడింగ్స్ నేర్చుకొని పోతే అప్లికేషన్స్ సరిపోతుంది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్లో అనామలీస్. సో దిస్ ఈజ్ ద మెయిన్ టాపిక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ ఒకటి మీరు ఇన్డెప్త్గా నేర్చుకోండి. చాలా రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఎందుకు అంటే పాత క్వశ్చన్ పేపర్స్లో కూడా చాలా రిపీట్ అయింది. దీంట్లో ఏం లేదు, మీరు ప్రాబ్లం లైక్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్లో అనామలీ అనే కాన్సెప్ట్ ఇది ఉంది కదా, దీంట్లో మనకు కావాల్సింది ప్రాబ్లం. అసలు ప్రాబ్లం ఏంటిది, ఫస్ట్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని తర్వాత దాంట్లో యూజ్ చేసే మెథడ్స్ ఏంటి, ఓకే మెథడ్స్. దెన్ లాస్ట్కి లిమిటేషన్స్. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఓవర్వ్యూ ఆఫ్ దిస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్లో అనామలీస్. ఈ క్వశ్చన్కి ఈ టాపిక్స్ ఇవి నేను చెప్పిన 3 టాపిక్స్: ప్రాబ్లం అండ్ సొల్యూషన్, మెథడ్స్ యూజ్డ్, అండ్ లాస్ట్కి లిమిటేషన్స్. సో ఈ 3 వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సెకండ్ పార్ట్లోకి వచ్చేసి లాజిక్ బేస్డ్ టెస్టింగ్ ఓవర్వ్యూ. దీంట్లో మనం నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్, వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ మీన్ బై నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్, దాని డయాగ్రామ్, దాని కాంపోనెంట్స్ ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్లా కొంచెం ఎలాబరేట్ చేసి రాస్తే మీకు ఈ లాజిక్ బేస్డ్ సిస్టమ్ కూడా కొంచెం ఆన్సర్ లెంతీగా కనబడుతుంది కాబట్టి ఈజీగా సరిపోతుంది. దెన్ నెక్స్ట్ డెసిషన్ టేబుల్. సో ఈ డెసిషన్ టేబుల్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఈ 2 మెథడ్స్తో పాటు దీని ప్రాసెస్, అసలు దాని ప్రాసెస్ ఏంటి, ఎట్లా ప్రాసెస్ అవుతుంది, డెసిషన్ టేబుల్ని ఎట్లా బిల్డ్ చేయాలి బై యూజింగ్ డెసిషన్ ట్రీ, సంథింగ్ డెసిషన్ ట్రీయే కావచ్చు, బై యూజింగ్ లింక్డ్ లిస్టే కావచ్చు. 2 మెథడ్స్ ఉంటాయి. వీటి గురించి ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా ఏం కాదు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ దిస్ డెసిషన్ టేబుల్. దెన్ నెక్స్ట్ మనకి పాత్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. దీంట్లో బులియన్ ఉంటుంది, సమ్ జనరల్ మెథడ్ ఉంటుంది, బులియన్ మెథడ్ ఉంటుంది. జనరల్, బులియన్ 2 టైప్స్ ఉంటాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాత్ ఎక్స్ప్రెషన్స్ వేరు, ఇక్కడ పాత్ ఎక్స్ప్రెషన్స్ వేరు. అంటే ఇక్కడ మనకు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందులో లాజిక్ బేస్ కాబట్టి లాజికల్ బేస్కి సంబంధించిన జనరల్ మెథడ్ అండ్ దెన్ బులియన్ మెథడ్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ కేవీ చార్ట్స్. కేవీ అనేది సైంటిస్ట్ నేమ్, అది దానికి ఏం ఫుల్ ఫామ్ లేదు, ఇట్స్ సైంటిస్ట్ నేమ్. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: సింగిల్ వాల్యూ, డబల్ వాల్యూ, లైక్ సింగిల్ వాల్యూ, 2 వాల్యూ, 3 వాల్యూ వేరియబుల్, సింగిల్ వేరియబుల్, 2 వేరియబుల్, 3 వేరియబుల్. సింగిల్
2 సింగిల్ వేరియబుల్, 2 వేరియబుల్, 3 వేరియబుల్, 3 టైప్స్ ఉంటాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ థర్డ్ యూనిట్. మీకు ఏం నేర్చుకోవాలో చెప్పాలి కదా. సో నేను చెప్పినట్టు ఇది మొత్తం ఒకటే క్వశ్చన్ కిందకి వస్తుంది కాబట్టి 1 ఇక్కడ వరకు 1 2 3 4 ఈ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. 10 మార్క్స్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 95% స్కోర్ చేస్తారు. 10 మార్క్స్ దీంట్లోకెళ్ళే వస్తాయి. దెన్ దాంతోపాటు లాజికల్ బేస్ టెస్టింగ్ బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ నేర్చుకుంటే ఇక్కడికి మీరు 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. దెన్ ఒకవేళ నాకు పైన కొంచెం హార్డ్గా ఉన్నాయి అనుకుంటే ఈ 4 క్వశ్చన్స్ వాటితో పాటు 6 and 7 4తో పాటు 6 and 7 ఈ క్వశ్చన్స్ 6 and 7 క్వశ్చన్స్. సో ఇట్లా నేను చెప్పినట్టు నేర్చుకోండి. ఇట్లా డివైడ్ చేసుకుంటూ కొంచెం లాజికల్గా ఆలోచించి ఈ లాజికల్ బేస్ టెస్టింగ్ అండ్ లాజికల్గా కొంచెం ఆలోచించి నేర్చుకోండి. సో ఇట్లా నేర్చుకున్నారు అనుకోండి మీరు ఈజీగా మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి ఈ యూనిట్లో. దిస్ ఈజ్ కంప్లీట్లీ నౌ కమింగ్ టు 4th యూనిట్. దిస్ 4th యూనిట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ యూనిట్. మీరు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 4th యూనిట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 4th యూనిట్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా ఫస్ట్ 10 మార్క్స్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో నేను లాస్ట్కి సిరీస్ చెప్తా. ఫస్ట్ ఏ యూనిట్ నేర్చుకోవాలి, లాస్ట్కి స్టెప్ బై స్టెప్ అంటే ఒక యూనిట్ తర్వాత ఇంకో యూనిట్ ఏం నేర్చుకోవాలని చెప్తా. ఫస్ట్ అది చూద్దాం. 4th యూనిట్లో మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి స్టేట్స్. పైన దాంట్లో పాత అయిపోయింది, దీంట్లో స్టేట్స్. సో దీంట్లో స్టేట్ అనే కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటిదో నేర్చుకోవాలి. స్టేట్ అంటే ఏంటిది, స్టేట్ గురించి క్యారెక్టరిస్టిక్స్, అప్లికేషన్స్ ఇట్లా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ స్టేట్ గ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి. స్టేట్ గ్రాఫ్, స్టేట్ టెస్టింగ్, గుడ్ అండ్ బ్యాడ్ స్టేట్ టెస్టింగ్ ఇవన్నీ సింగిల్ ఆన్సర్ లాగానే కనిపిస్తాయి. ఇక్కడ మీకు స్టేట్ గ్రాఫ్ కంబైన్ చేసి ఒక ఆన్సర్గా నేర్చుకోండి బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ దెన్ స్టేట్ టెస్టింగ్ 2 ఉన్నాయి. గుడ్ అండ్ బ్యాడ్ స్టేట్ టెస్టింగ్ అండ్ స్టేట్ టెస్టింగ్ సపరేట్ కాన్సెప్ట్ ఉన్నది. ఇవి కూడా నేర్చుకోండి. ఈ 2 టాపిక్స్ ఇవి 2. అండ్ ట్రాన్సిషన్ టెస్టింగ్ మీకు స్టేట్ టెస్టింగ్ దాంట్లోనే ఒక చిన్న కాన్సెప్ట్ అది. సో అది కూడా నేర్చుకున్నారు అనుకోండి కథ అయిపోతుంది. 4th యూనిట్ కంప్లీట్గా అయిపోతుంది. ఉన్నాయే 4 క్వశ్చన్లు. ఆ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి సరిపోతుంది. ఈ టెస్టబిలిటీ టిప్స్ అనేది సైడ్ హెడ్డింగ్సే. ఆ సైడ్ హెడ్డింగ్స్ మీరు నార్మల్గా చూసుకొని పోండి. ఒకవేళ ఎగ్జామ్లో వస్తే అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ 4th యూనిట్. మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఇక్కడ 2 క్వశ్చన్స్, ఇక్కడ ఇవి 2 కలిపి సింగిల్ క్వశ్చన్ అంటే ఇక్కడ 1 క్వశ్చన్, ఇక్కడ 1 క్వశ్చన్, 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ ఒకటి కలిపి నేర్చుకోండి, అవి ఇండివిజువల్గా నేర్చుకోండి. 3 క్వశ్చన్స్, ఇక్కడ 4 క్వశ్చన్స్. ఉన్న 4 క్వశ్చన్స్లల్లా 4 క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినా కూడా మీరు ఒకటి చాయిస్ తీసుకున్నా కూడా మీతో 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. నేను అట్లా చెప్పినా అని చెప్పి చాయిస్ తీసుకోకండి. అది కూడా ఒకసారి టిప్సే కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ ఏమి ఉంటాయి కాబట్టి అది కూడా నేర్చుకోండి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ 4th యూనిట్. కమింగ్ టు అవర్ లాస్ట్ యూనిట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ 5th యూనిట్. దీంట్లో మొత్తం కంక్లూజన్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్ గురించే ఉంటుంది. ఫస్ట్ చూసుకుంటే గ్రాఫ్ మ్యాట్రిసెస్ అండ్ అప్లికేషన్స్. సో గ్రాఫ్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటియో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈజీగానే ఉంటుంది, అంత కాంప్లెక్స్గా ఏమి ఉండదు. చూస్తే నార్మల్గా చదువుకుంటే పోతే అర్థమైపోతుంది. అప్లికేషన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్తున్నాయి కదా, సైడ్ హెడ్డింగ్స్ అవే నేర్చుకొని పోవాలి. ఎగ్జామ్లో సైడ్ హెడ్డింగ్స్ రాయాలి, దానికి కొంచెం ఎలాబరేట్ చేస్తూ రాయాలి, సరిపోతుంది. మోటివేషన్ ఓవర్వ్యూ, ఈ క్వశ్చన్ ఎందుకు పెట్టిలో కూడా తెలియదు. ఈ మోటివేషనల్ ఓవర్వ్యూ అంటే మీరు మీకు జనరల్గా ఏది అనిపిస్తుంది రాయండి, మొత్తం జనరల్గా రాయండి సరిపోతుంది. నార్మల్గా కాన్సెప్ట్ బేస్డే ఉంటుంది. నాకు తెలిసి గ్రాఫ్ మ్యాట్రిక్స్ దాని మీదనే ఉంటుంది కాబట్టి మీరు జనరల్గా రాసేయండి. మీకు ఈ మ్యాట్రిక్స్ ఆఫ్ గ్రాఫ్ అంటే తెలుసు, మీరు M1లో నేర్చుకునే ఉంటారు. మ్యాట్రిక్స్ ఆఫ్ గ్రాఫ్స్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఈజీగానే ఉంటుంది కాన్సెప్ట్, మీరు చూస్తే గుర్తుకు వస్తుంది, అర్థమైపోతుంది. నెక్స్ట్ రిలేషన్స్ అంటే తెలుసు, అడ్జెక్టివ్ రిలేషన్స్, సింక్రోనైజ్డ్, అసింక్రోనైజ్డ్, సిమెట్రిక్, అసిమెట్రిక్ రిలేషన్స్ ఇవి ఉంటాయి కొన్ని. సింపుల్ రిలేషన్స్ అని,
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. మనం డిఎంలో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో కూడా నేర్చుకునే ఉంటాం. ఓకే, ఆ సబ్జెక్ట్లో కూడా నేర్చుకుని ఉంటాం రిలేషన్స్. సేమ్ ఆన్సర్ అదే ఇక్కడ రాస్తే అయిపోతుంది. పవర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే తెలుసు, ఇది మ్యాట్రిక్స్లో నేర్చుకున్నది. దెన్ నెక్స్ట్ నోడ్ రిడక్షన్ అల్గారిథం. ఇది ఒక అల్గారిథం, థియరిటికల్ అల్గారిథం. దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేయాలి. కొంచెం మొత్తం థియరీ ఉండదు, ప్రాబ్లమేటిక్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ ఆఫ్ గ్రాఫ్ కానీ అల్గారిథం కానీ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. అవి మీకు కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తే నేను చెప్పిన క్వశ్చన్స్ ఈజీ చూడండి. బిల్డింగ్ టూల్స్, రిలేషన్స్, పవర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ యాజ్ ఏ గ్రాఫ్ మ్యాట్రిక్స్ అండ్ అప్లికేషన్స్. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకొని సరిపోతుంది. వీటిని అడిపి మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఏవో కొన్ని నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. చెప్పాలంటే థియరీ క్వశ్చన్స్ నేర్చుకున్నా కూడా స్కోర్ చేస్తారు. మ్యాక్సిమం 5 మార్క్స్ అయితే ఎటు పోవు. ఒకవేళ మీ లక్ కాదు, మీ బ్యాడ్ లక్ కొంచెం అటు ఇటు అయితే 5 మార్క్స్ పోతాయి. లేకపోతే 95% 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ యూనిట్లో. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ STM 15 కదా. STM సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేసిన. నేను చెప్పినట్టు మీకు నోట్స్ కావాలనుకున్నా కూడా ఏదైనా కావాలనుకున్నా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను, ఎప్పటికీ అప్డేట్ చేస్తున్నా. సో మీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. మొన్న టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన. టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్డేట్ ఇస్తున్నా. లైక్ ప్రతి నోట్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. కాబట్టి అన్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు వేరే సబ్జెక్ట్స్ నోట్స్ కానీ ఏదైనా వీడియోస్ కానీ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఇన్ టైంలో మీకు పోస్ట్ చేస్తాను. మీ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా కామెంట్ చేస్తే ఆ ఇన్ టైంలో పోస్ట్ చేస్తాను. Don't forget to subscribe to our channel and thank you for watching.